నమస్కారం. నేను డాక్టర్ ఎర్రా రాజేష్, చిల్డ్రన్స్ సర్జన్, ఎర్రాస్ హాస్పిటల్, గుంటూరు. ఇవాళ మనం చాలా కామన్గా పిల్లల్లో జరిగే ఒక ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాన్ని సర్కంసిషన్ అంటారు. తెలుగులో మామూలుగా వాడుక భాషలో సుంతి అంటారు. ఈ ఆపరేషను ఇది ముస్లిమ్స్లో చాలా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ సుంతి ఆపరేషన్ అనేది ఆ పిల్లల్లో చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో సర్కంసిషన్ అంటారు. ఎందుకు చేస్తారు, ఎవరికి చేయాలి సర్కంసిషన్? రిలీజియస్ పర్పస్ కాకుండా మిగిలిన వాళ్ళల్లో సర్కంసిషన్ చేయటానికి కొన్ని కారణాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరన్స్, అంటే మన పురుషాంగం ముందల ఉన్న చర్మం క్రానిక్ ఇన్ఫ్లమేషన్లో ఉండి ఆ ఒంటేలు పోసుకునే నాళం కూడా ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది. అది తెల్లటి ఒక రంగులోకి మారి అది ముడుచుకుపోయి ఈ చర్మం అనేది ఇంకా వెనక్కి అంటానికి కూడా వీలు పడదు. అలాంటి కండిషన్స్లో సర్కంసిషన్ 100% చేయించుకోక తప్పదు. రెండవ కారణం రికరెంట్ బెల్నోపోస్టైటిస్. ఎవరికైతే ఆ ముందల చర్మం లోపల గ్లాండ్స్ పినిస్ అంటాం, అది గనక రెగ్యులర్గా ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళకి, తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఒంటేల్లో ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళకి, తర్వాత కొంతమంది పిల్లల్లో స్ట్రక్చరల్ అనామలీస్ అంటే ఒంటేలు ఆగే గుణం ఉన్న వాళ్ళకి, లైక్ పోస్టీరియోరెథరల్ వాల్స్ అంటే ఒంటేలు నాళంలో పొరున్న వాళ్ళకి, లేదా ఒంటేలు వెనక్కి తన్నే వాళ్ళకి అంటే వెజోక్యూరెట్రిక్ రిఫ్లెక్స్, లేదా కిడ్నీ నుంచి ఒంటేలు నాళం బ్లాక్ ఉన్న వాళ్ళకి, ప్యూజ్ అబ్స్ట్రక్షన్, ఇటువంటి వాళ్ళకి మనం సర్కంసిషన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళకి సర్కంసిషన్ చేయటం వల్ల ఒంటేలు ఇన్ఫెక్షన్ రాకుండా వాళ్ళకి కిడ్నీలు ఫ్యూచర్లో దెబ్బతినకుండా ఉండే అవకాశం ఉంది. ఇదే కాక వీళ్ళల్లో ఫ్యూచర్లో సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అంటే సెక్స్ అవయవాల ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే డిజీజ్ లైక్ గొనేరియా, సిఫిలిస్, లేదా వెనీరియల్ డిజీజెస్ ఒకళ్ళ నుంచి వాళ్ళు సంభోగం చేసినప్పుడు ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవ్వకుండా కూడా ఈ సర్కంసిషన్ చేసిన వాళ్ళకి తక్కువ ట్రాన్స్మిషన్ ఉంటుంది. తర్వాత కొన్ని స్టడీస్లో సర్కంసిషన్ చేసిన వాళ్ళతో పోలిస్తే సర్కంసిషన్ చేయని వాళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి. తర్వాత కొంతమందికి ఒంటేలు పోసుకుంటుండే పిల్లలకి ఆ ముందల రంధ్రం చిన్నదైపోయి బలూన్ లాగా ఉబ్బుతుంది. దిస్ కాల్ ఇంగ్లీష్లో బలూనింగ్ ఆఫ్ పీనిస్ అంటారు. తర్వాత అక్కడ కొన్ని గ్రంథుల్లో కొన్ని ఎంజైమ్స్, కొన్ని సెక్రీషన్స్ వస్తాయి, మ్యూకాయిడ్ సెక్రీషన్స్. ఆ సెక్రీషన్స్ ఫ్రీగా గనక బయటికి డ్రైన్ కానప్పుడు, బికాస్ ఆ ముందులో ఉన్న రంధ్రం చిన్నదిగా ఉన్నప్పుడు డ్రైన్ కానప్పుడు స్మెగ్మల్ సిస్టులు ఫామ్ అవుతాయి. ఎందుకంటే స్మెగ్మా డ్రైన్ కానప్పుడు ఇలాంటి వాళ్ళకి సర్కంసిషన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అయితే కొంతమందికి సర్కంసిషన్ చేయకూడదు. దట్ కాంట్రా ఇండికేషన్స్. ఎవరికంటే కొంతమందికి హైపోస్పేడియస్ అంటే పురుషాంగంలో కొన్ని అవయవ లోపాలు ఉంటాయి. అంటే పురుషాంగం బెండ్గా ఉండటం, పురుషాంగం మరీ చిన్నదిగా ఉండి లోపలికి బర్రీ అయిపోయడం. బర్రీ అంటే ఆ వెనక చర్మంలో అది మూసుకుపోయి ఉంటుంది, అంటే బయటకు అసలు కనపడదు. రెండోది ఒంటేలు నాళం ముందల నుంచి కాకుండా కింద నుంచి ఒంటేలు నాళం ఉన్నప్పుడు, తర్వాత బెండ్ ఉన్నప్పుడు, తర్వాత ఆ ఒంటేలు చివర్లో సివియర్ ఇన్ఫెక్షన్, అక్కడ లోకల్గా చీము ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది కొద్దిగా మందులు వాడి తగ్గేదాకా అది ఆపరేషన్ చేయకూడదు. ముఖ్యంగా బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం అంటే రక్తం గడ్డ కట్టే గుణం, బ్లీడింగ్ ఆగే గుణం లేని వాళ్ళకి, ఆ కోఆగులేషన్ ప్రొఫైలు, బ్లీడింగ్ టైము, క్లాటింగ్ టైము ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆపరేషన్ అనేది చేయకూడదు. సో మనం అనుకున్నట్టు ఇలాంటి ఏ పిల్లలకి చెయ్యాలి, ఏ పిల్లలకి చేయకూడదో ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత ఈ ఆపరేషన్ని చాలామంది తల్లిదండ్రులు, ముస్లిమ్స్లో అయితేనేమి లేదా వేరే ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న అయితే నాన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అంటే క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్తో ఎక్కడ పడితే అక్కడ ఇంట్లోనే చేపించుకోవటం జరుగుతూ ఉంటుంది.
వీటి వల్ల ఎన్నో కాంప్లికేషన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్, బ్లీడింగు అలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. అందుకని డాక్టర్ దగ్గర, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర, ఒక అనుభవజ్ఞులైన సర్జన్ దగ్గర బిడ్డకి నొప్పి లేకుండా కొద్దిగా మొత్తు డాక్టర్ గారి సమక్షంలో జాగ్రత్తగా చేయించుకోవటం చాలా మంచిది. అయితే ఈ సర్కంసిషన్ అనే ఒక టెక్నిక్ని ఎన్నో రకరకాలుగా జరుగుతాయి. సో మనం 4-5 టెక్నిక్స్ని, ముఖ్యంగా కామన్గా జరిగే టెక్నిక్స్ గురించి ఇవాళ మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఈ సర్కంసిషన్ లేదా తెలుగులో మన వాడుక భాషలో శుద్ధి అనే ఆపరేషన్ చేయటానికి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు కొంతమంది లేటెస్ట్గా ఈ స్టేప్లర్ అనేది తయారు చేశారు. అంతకు ముందల నుంచి ప్లాస్టిక్ బెల్ అనేది ఒక పరికరంతో చేసేవాళ్ళు. అయితే వీటిలన్నిటికీ కూడా కొన్ని డిఫరెంట్ సైజెస్ వస్తాయి. ప్లాస్టిక్ బెల్ కొన్ని సైజెస్ వస్తాయి, ఈ స్టేప్లర్ కొన్ని సైజెస్ వస్తాయి. కరెక్ట్ సైజు గనక ఉంటేనే ఇవి బాగా సూట్ అవుతాయి. ఇప్పుడు వీటిల్లో మనకు వచ్చే సైజెస్ 10, 12, 14, 16, 18, 22. అంతేగాని ప్రతి అంగం సైజ్కి స్టేప్లర్ అనేది తయారు చేయాలి. సో మధ్యలో కొంతమందికి ఇది సూట్ కాకపోవచ్చు. అలానే ఈ ప్లాస్టిక్ బెల్ కూడా అంతే. ఈ ప్లాస్టిక్ బెల్ కూడా ఇదేంటంటే కరెక్ట్ సైజుని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే దీని రిజల్ట్ అంత బాగోదు. ఈ స్టేప్లరు ఈ చైనా వాళ్ళు ఇంపోర్టెడ్ స్టేప్లర్స్ తయారు చేశారు, కానీ వీటికి కరెక్ట్ సైజు గనక ఆ బిడ్డ యొక్క పురుషాంగం సైజ్కి దీనికి సెట్ అయితేనే బాగుంటుంది. నా పర్సనల్ ప్రిఫరెన్స్ సర్కంసిషన్ కానీ సుంతి ఆపరేషన్కి ఓపెన్ సర్కంసిషన్. ఈ సర్కంసిషను నార్మల్గా హాస్పిటల్లో, థియేటర్లో ఎసెప్టిక్ ప్రికాషన్స్తో మొత్తు ఇచ్చి బిడ్డకి నొప్పి తెలియకుండా చేయటం నా పర్సనల్ ప్రిఫరెన్స్. ఇది నార్మల్గా చైల్డ్ పొద్దున అడ్మిషన్కి వస్తే మొత్తు డాక్టర్ గారి సమక్షంలో ఇంజెక్షన్ ద్వారా మొత్తిచ్చి నొప్పి లేకుండా ఆపరేషన్ చేసి క్లీన్ హైజీనిక్ ప్రికాషన్స్లో దానికి కట్ చేసిన తర్వాత బ్లీడింగ్ అంతా బైపోలార్ కార్టరీతో, లేటెస్ట్ బైపోలార్ కార్టరీతో బ్లీడింగ్ అంతా ఆపి ఇన్ఫెక్షన్ లేకుండా ర్యాపిడ్ అబ్జార్బుల్ వైక్రల్ సూచర్స్తో వాటిని కుట్టి సాయంత్రం కల్లా ఇంటికి పంపించటం ఉత్తమమైన ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ కనుక చేస్తే పోస్ట్ ఆపరేటివ్గా బ్లీడింగ్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, లేదా రిటెన్షన్ అంటే ఒక్కొక్కసారి ఈ పిల్లలు రిటెన్షన్ ఒంటేలు పోసుకోకుండా ఆ నొప్పికి రిటెన్షన్ అనేది ఉంటుంది. అది కూడా హాస్పిటల్లో ఉంటే అది కూడా నివారించే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ ప్రొసీజర్ ఈజ్ ఓపెన్ ప్రొసీజర్. అయితే పేరెంట్స్ కనుక వాళ్ళు మాకు ఈ ఫ్యాన్సీ ప్రొసీజర్స్ కావాలంటే అవి కూడా మేము అడ్వైజ్ చేస్తాం, కానీ బట్ మనం వాళ్ళకి అన్నీ చెప్తాం, ఈ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ ఉండొచ్చు, దానివల్ల ఈ ప్లాస్టిక్ బెల్ అయితే కనుక ఎక్కువ రోజులు పడుతుంది, అది ఇన్ఫెక్షన్, ఒక్కోసారి వాసన రావచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు అని చెప్తాం. స్టేప్లర్ అయితే ఒక్కోసారి ఆ పిన్స్కి సంబంధించిన కరెక్ట్ సైజు కనుక దొరకకపోతే ఒక్కోసారి కొద్దిగా లూజ్గా కానీ టైట్గా కానీ అయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళకి చెప్పి అవి కూడా పర్ఫామ్ చేయడం జరుగుతుంది.